వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. తండేల్ విడాముయార్చి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తెగ టెన్షన్లో పడేస్తున్నాయి. షూటింగ్స్ విపరీతమైన ఆలస్యం, వాయిదాలతో ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకున్న ఈ రెండు సినిమాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్లో తండేల్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు 1000 కళ్ళతో వెయిట్ చేస్తుంటే, ఇదే మాదిరి కోలీవుడ్లో కూడా అక్కడి అజిత్ ఫ్యాన్స్ అయినా నటించిన విడాముయార్చి సినిమా కోసం కూడా అంత ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఇటీవల వదిలే ట్రైలర్లో రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ నాగచైతన్య ప్రస్తావన ఎందుకంటే, తండేల్ ఒక్కరోజు తర్వాత ఫిబ్రవరి 7న రానున్న సంగతి తెలిసిందే. చైతు కెరియర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. పైగా మొదటిసారి పాన్ ఇండియా స్కేల్లో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సో తనకు సోలో రిలీజ్ కావడం చాలా కీలకం. మరి హఠాత్తుగా అజిత్ వస్తే ఎలా అనేది అక్కినేని అభిమానులు డౌట్. కానీ ఇక్కడ మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకో చూద్దాం. విడాముయార్చి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. హాలీవుడ్ రేంజ్ లో తీశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా గొప్ప మ్యాజిక్ చేయకపోవచ్చు, కానీ తండేల్ అలా కాదు. ఎమోషనల్ కమ్ యాక్షన్ లవ్ స్టోరీ, దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సముద్రం, సాయి పల్లవి పాత్ర, చైతు మేనరిజం, పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్షిప్ యాంగిల్లో ఇలా బోలెడున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ రికార్డు సృష్టిస్తున్నాయి. బుజ్జితల్లి అనే పాట అయితే సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చిన శివ పార్వతులు సాంగ్లో చైతు, సాయి పల్లవి చేసిన డ్యాన్స్కి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఎప్పుడెప్పుడు తండేల్ను థియేటర్స్లో చూసుకోవాలని ఈగలుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సులభంగా కనెక్ట్ అయ్యేవి. పైగా తెలుగులో విడాముయార్చికి ఏమంతా క్రేజ్ ఉండదు. అజిత్కి ఎక్కడ పెద్ద మార్కెట్ లేదు. తండేల్ కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కర్ణాటక, కేరళలను జెండా పాతొచ్చు. ఇక ఈ తండేల్ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అయినా తమిళనాడులో మాత్రం థియేటర్ల పరంగా కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. సంక్రాంతి సినిమాల హడావిడి అయ్యాక తండేల్ ప్రమోషన్లు పెంచబోతున్నారు. ఇప్పటికే 2 పాటలు చార్జ్ బాస్టర్ అయ్యాక సంధ్యా థియేటర్ ఉదాంతం చల్లబడటంతో గీతా ఆర్ట్స్ టీం పూర్తిగా పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టనుంది.